శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సదాహం సంప్రదాయజ్ఞం శయ్యమీంద్రం సదాశ్రయం సద్గురుం సచ్చిదానందం సదాచారం సమాశ్రయే. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మ స్వయం ప్రసిద్ధుడు. ఆత్మ స్వయం ప్రసిద్ధుడు. తనకు తానే ఉన్నాను అనే ఉనికి రూపకంగా, నేను ఉన్నాను అని ఉనికి రూపకంగా ప్రసిద్ధుడై ఉన్నాడు. తర్వాత ఆయనేం పరోక్షుడు కాదు, అపరోక్షుడు. కనుక ఆత్మకి ఏ ప్రమాణము అక్కర్లేదు. ఏ ప్రమాణం చూడాలి? అపరోక్షంగా తానై ఉన్నప్పుడు ఏ ప్రమాణం ఆత్మని చూపించలేదు కూడా. ఎందుకంటే అన్ని ప్రమాణాల్ని ఆత్మయే ఎరుగుతుంది. సమస్త ప్రమాణాల్ని ఆత్మయే తెలుసుకుంటుంది. అలాగే అధ్యాస కూడా అనుభవ సిద్ధం. ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారమంతా అవిద్యని పెట్టుకొని ఉన్న వ్యవహారం అది. కనుక ప్రమాణాలు వేరొక ప్రమాణాలతో సిద్ధం కావు, అంటే తెలియబడవు. ప్రమాణాలు వేరొక ప్రమాణాలతో తెలియబడవు. ప్రమాతృత్వం వలె అనుభవ సిద్ధం అంతే కదా. ప్రమాతృవుని ప్రమాణాలు గుర్తించలేవు, ప్రమాణాలని ప్రమేయం గుర్తించలేదు, ప్రమేయాన్ని ప్రమేయం గుర్తించలేదు, ప్రమాణాలని ప్రమాణాలు గుర్తించలేవు. కానీ ప్రమేయాన్ని ప్రమాణాలని ప్రమాతృవు గుర్తిస్తాడు. నేను అనేవాడే ఇంద్రియాలని, ఇంద్రియాలను బయట విషయాలు గుర్తిస్తాడు కదా. అందువల్ల ప్రమాతృ వలె అనుభవ సిద్ధం. ప్రమాత ప్రమాణాల చేత తెలియబడడు. ప్రమాతృసిద్ధికి ప్రమాణాలతో అవసరం లేదని చెప్పుకున్నాం. అందువల్ల ప్రమాతృసిద్ధికి ప్రమాణాలు అవసరం లేదు. మరి ఎలాగా ప్రమాతృసిద్ధి? అనుభవ సిద్ధం. నేను అనేది అనుభవమే కదా. దీనిని అంతటిని ఆలోచిస్తే అవిద్యకి ప్రమాణము ఏది అనే ప్రశ్నయే పుట్టదు. అందువల్ల అవిద్య అనుభవ సిద్ధమే కానీ ప్రమాణం సిద్ధం కాదని తెలుసుకున్నాం. అయింది. ఇక్కడ ఒక ప్రశ్న, స్వామి, లోకల్లో అర్ధాధ్యాస, జ్ఞానాధ్యాస మొదలైన విధాల అధ్యాసల రకాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు కదా. ఈ విషయంలో ఆదిశంకరాచార్యుల వారు ఏమంటారు అంటే, నాయనా, దీనికి జవాబు ఏంటంటే, వ్యాఖ్యానకారుల్లో చాలామంది అర్ధాధ్యాస, జ్ఞానాధ్యాస అని అధ్యాస 2 రకాలు చెప్పారు. వాళ్ళు ఏమంటారు? భ్రాంతి సమయంలో రజ్జుయందు సర్పం అని అర్థం. అర్థము అంటే వస్తువు అని అర్థం. రజ్జుయందు సర్పం అని అర్థం అంటే సర్పం అనే వస్తువు. అధ్యస్థమవుతుంది అంటే త్రాడు యందు పాము అధ్యస్థమవుతుంది అని భావన. అది అర్ధాధ్యాస. కానీ ఆచార్యులు ఏమంటారు? తాడు యందు పాము, పాము అనేది అర్ధాధ్యాస, అది వస్తువు కదా. కానీ ఆచార్యులు ఏమంటారు? రజ్జువుని పామని మనం బుద్ధిలో అధ్యాస చేసుకుంటాం. రజ్జువుని పామని బుద్ధిలో జరుగుతుంది, వస్తువులో కాదు. వస్తువులాగే ఉంటుంది, తాడు తాడులాగే ఉంటుంది. అక్కడ అర్ధాధ్యాస చెప్పకూడదు. అక్కడ వస్తువు అర్ధాధ్యాస చెప్పకూడదు. ఎక్కడ పుట్టింది పాము? రజ్జు యందు సర్పం అనేది, రజ్జువుని పామని మనం బుద్ధిలో తెలుసుకుంటున్నాం. బుద్ధి దోషం వల్ల అధ్యాస జరిగింది. కావున జ్ఞానాధ్యాస అని చెప్పాలి అని అంటాడు. అర్ధాధ్యాస భాష్య విరుద్ధం. ఇప్పుడు చెప్పబోయే ఉపసంహార భాష్య, ఈ ఉపసంహార భాష్య ప్రకారము జ్ఞానాధ్యాస 4 రకాలని చెప్తున్నాడు. జ్ఞానాధ్యాస 4 రకాలు. ఏది? బాహ్య పదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస. ఇలాగా జ్ఞానాధ్యాసలు.
ఈ జ్ఞానాధ్యాసనే 4 రకాలుగా చెప్తున్నాడు, వినండి. అధ్యాస ప్రకారాలు. అధ్యాస ప్రకార ప్రదర్శనా భాష్యం. అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి ఇత్యవోచామ. అధ్యాస అంటే అది కాని దాని యందు అది అనే బుద్ధి అని మొదటనే తెలిపి ఉన్నాము. అది కాని దాని యందు అది అనే బుద్ధి మొదటనే తెలిపి ఉన్నాం అని అర్థం. అంటే ఇది ఉపసంహార భాష. ఇది ఉపసంహార భాష. అది కాని దాని యందు అది అనే బుద్ధియే అధ్యాసని నిర్వచించారు ఇక్కడ. అలా నిర్వచించడం వల్ల జ్ఞానాధ్యాస అనేది శంకర శబ్దం. అది కాని దాని యందు అదే అనే బుద్ధి అన్నాడు. అతస్మిన్ తద్బుద్ధి అంటే జ్ఞానాధ్యాస అనే కదా అర్థం. అందులో అధ్యాధ్యాస భాష్య విరుద్ధం. దీనిలో అధ్యాస ప్రకారాన్ని చెప్పడమే కాకుండా తత్ స్వరూపాన్ని కూడా చూపించాడు శంకరాచార్యులు వారు. అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి ఇత్యవోచామ అని చెప్పారు. అంతేకాకుండా స్వరూపాధ్యాస, దాని స్వరూపాధ్యాస కూడా చూపించారు. ఎలాగా? తజ్జత పుత్ర భార్యాదిషు వికలేషు సకలేషు వా అహమేవ వికలః సకలో వా ఇతి బాహ్యధర్మాన్ ఆత్మని అధ్యస్యతి. బాహ్యధర్మాన్ ఆత్మని అధ్యస్యతి అంటే ఏంటి? బాహ్య పదార్థ అధ్యాసం చెప్తున్నారు. మొదటిది ఏం చెప్పాడు? బాహ్య పదార్థ అధ్యాసం. ఏమని? తజ్జత. తజ్జత అంటే అది ఎలాగంటే తద్ యథ. తజ్జత అంటే అది ఎలాగంటే భార్య పుత్ర భార్యాదిషు వికలేషు సకలేషు వా. భార్య పుత్రులు మొదలైన వాళ్ళు బక్క చిక్కారనుకోండి, లేదా బలిష్ఠులుగా ఉన్నారనుకోండి. నేను బక్క చిక్కిపోయాను, నేను బలిష్ఠుడిగా ఉన్నాను అంతే కదా. భార్య హాయిగా సుఖంగా ఉంటే నేను హాయిగా ఉన్నాను, పిల్లలు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉన్నాను. ఇలా బాహ్య వస్తువు ధర్మాలు తన యందు అధ్యసించుకోవడం. భార్య బిడ్డలు మొదలైన వాళ్ళు సర్వావయవాలతో కూడుకొని ఆరోగ్యంతో ఉన్నారనుకోండి, లేదా అవయవ లోపాలతో బాధపడుతున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? నేనే ఆరోగ్యంగా ఉన్నాను అంతే కదా. వాళ్ళ అవయవాలతో హాయిగా సుఖంగా ఉంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, వాళ్ళకి అవయవాలతో వాళ్ళు సుఖంగా లేకపోతే నేను బాధపడుతున్నాను అని బాహ్య వస్తువుల యొక్క ధర్మాల్ని తన యందు అధ్యాస చేసుకోవడం. తన యందు అధ్యాస చేసుకోవడం. రెండో భాష్యం దేహాధ్యాస. తథా దేహధర్మాన్ స్థూలోహం కుశోహం గౌరోహం తిష్టామి గచ్చామి లంఘయామి చ ఇతి. అలాగే నేను స్థూలంగా ఉన్నాను, నేను కృషించి ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నిలిచి ఉన్నాను, నడుస్తున్నాను, ఎగురుతున్నాను అని దేహధర్మాలను ఆరోపించుకోవడం. బాహ్యాధ్యాసేమో భార్యాపుత్రాలు, ఇవేమో దేహధర్మాలు. ఎలాగా దేహధర్మాలు? నేను లావుగా ఉన్నాను, నేను బక్క చిక్కిపోయి ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను నిలిచి ఉన్నాను, వెళుతున్నాను, దూకుతున్నాను అని ఈ విధంగా దేహధర్మాలను అధ్యాస చేసుకోవడం. ఇప్పుడు ఇంద్రియ అధ్యాస. తథా ఇంద్రియ ధర్మాన్ మూకః కాణః క్లీబః బదిరః అంధోహమితి. ఈ విధంగా నేను మూగిని, ఏకాక్షిని, నపంసకుడిని, చెవిటివాడిని, గ్రుడ్డివాడిని ఇంద్రియ ధర్మాలు తనలో అధ్యసించుకోవడం. ఇలా అధ్యాసలు చేసుకోకుండా అలాగా ఏది పట్టించుకోకుండా ఉండి మళ్ళీ అది అనుకోకూడదు. మితిమీరి పట్టించుకోవడం కూడా కాదు. అర్థం ఏంటి? ఇవన్నీ అధ్యాసలే. ఇలాగే నేను మూగవాడిని, నేను ఒంటి కన్ను ఉన్నవాడిని, నపంసకుడిని, చెవిటివాడిని, గుడ్డివాడిని, నేను ఇంద్రియ ధర్మాలను అధ్యాస చేసుకుంటే కానీ వ్యవహారం జరగదు. ఇది వ్యవహారం.
అధ్యాస చేసుకుంటే కానీ వ్యవహారం జరగదు. పరమార్థం ఒకటే అవ్యవహారం. చివరికి మిగిలించుకునేది అవ్యవహార్యమైన పరమార్థంలో నిలకడ కలిగేటట్టుగా ఉండాలి. అవ్యవహారమైన పరమార్థంలో నిలకడ కలిగినట్టుగా ఉండాలి అంటే మనసు అవ్యవహార్యమైన రూపాన్ని, అది ఆ నివృత్తి రూపాన్ని పొందుతూ ఉండాలి. అది మోక్షానికి హేతు అవుతుంది. ఈ అధ్యాసని పదే పదే దీన్ని ఎక్కువ చేశానుకోండి, ఇది చాదస్తంగా మారి మళ్ళీ అది వికటిస్తుంది. కనుక ఇది ఇంద్రియాధ్యాస. ఇంకా అంతఃకరణాధ్యాస నాలుగోది. తథా అంతఃకరణ ధర్మాన్ కామ సంకల్ప అధ్యవసాయాదీన్. ఈ విధంగానే కోరుకోవడము, ఆలోచించడము, సంశయం పడడము, నిశ్చయించుకోవడము మొదలైన అంతఃకరణ ధర్మాలు తన యందు ఆరోపించుకుంటాడు. అంటే అంతఃకరణ ధర్మాలను అధ్యాస చేసుకుంటాడు. ఆరోపణ అంటే అధ్యాస చేసుకుంటాడు. ఆరోపణ అన్న అధ్యాస అన్న ఒకటే. ఇవి 4 అయ్యాయి. ఇప్పుడు అన్యోన్యాధ్యాస. ఏవం అహం ప్రత్యయినం అశేష స్వప్రచార సాక్షిణి ప్రత్యగాత్మని అధ్యస్య తం చ ప్రత్యగాత్మానం సర్వసాక్షిణం తద్విపర్యయేణ అంతఃకరణాదిషు అధ్యస్యతి. ఈ విధంగా అహంకార రూపమైన అంతఃకరణం యందు అహం ప్రత్యయమునందు అని అన్నాడు. అంటే అహంకార రూపమైన అంతఃకరణం యందు తన సమస్త అంతఃకరణ వృత్తులకి సాక్షి అయి ఉన్న అశేష ప్రచార సాక్షి కదా. సమస్త అంతఃకరణ వృత్తులకి సాక్షి అయి ఉన్న తన లోపల ఆత్మయందు అధ్యాస చేసుకుని దీనికి విరుద్ధమైన ఆ సర్వసాక్షి అయిన ప్రత్యేగాత్మ అంతఃకరణ మొదలు వాటి యందు అధ్యాస చేసుకుంటున్నారు అని భాష్య. అదేంటి? ఇలా అహం ప్రత్యయి అగు అంటే నేను అహం అనే, ఇలా నేను అంటే అహంకారం కదా, అహంకార రూపుడు అయిన అని, అహంకార రూపుడైన అంతఃకరణాన్ని, అహం అనేది అంతఃకరణం కదా, అహంకార రూపుడైన అంతఃకరణాన్ని సకల వృత్తులకి సాక్షి అయిన ప్రత్యేగాత్మ యందు ఆరోపిస్తాం. సకల వృత్తులకి సాక్షి అయిన, అవస్థలకే సాక్షి. నిద్రలో నాకేమీ తెలియదు, నిద్రలో రెండవది లేదు అని తెలియచేయడానికి ఆ సాక్షి అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి అక్కడ తెలియదు అంటున్నాం. కలలో సర్వాన్ని చూచేవాడు, మనసుతో యోచించే దానిని కూడా తెలుసుకునేవాడు, అనేక మనసులు, అనేక విషయాలు, అనేక చలనాలతో కూడుకున్న సమస్త కళని చూచేవాడు సాక్షి ఒకడు ఉన్నాడు కాబట్టి కళను చూస్తున్నాం. మెలకు అంతే. అట్లా సమస్త సకల వృత్తులకి సాక్షి అయి ఉన్నాడు. అటువంటి సాక్షి అయిన ప్రత్యేగాత్మయందు ఆరోపించుకొని, నేను అనే దాన్ని ఆరోపించుకొని, దానికి విపరీతంగా సర్వసాక్షి అయిన ప్రత్యేగాత్మ కూడా అంతఃకరణలో ఆరోపించుకొని ఉంటున్నాడు. ఇలా పైవాటికి అన్యోన్యాధ్యాస ఏమేమి చెప్పాడు? బాహ్యాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస 4 చెప్పి అన్యోన్యాధ్యాస చెప్పాడు. పైవాటికి విపరీతంగా ప్రత్యేగాత్మని గృహ దార పుత్రాదులు యందు అన్నిట్లోని నేను అంత తాదాత్మ్యం. అలాంటి వాటి యందు, శరీరం యందు, ఇంద్రియాల యందు, అంతఃకరణ యందు అధ్యాస చేసుకుంటున్నారు. ఇవి 4. ఈ 4నే అన్యోన్యాధ్యాస లేదా ఇతరేతర అధ్యాస అని అంటారు. ఆత్మధర్మాలు సచ్చిదానంద, అనాత్మధర్మాలు ఆసక్త జడ దుఃఖాలు. ఒకదాని మీద ఒకటి వేసుకుంటున్నారు. నేను పోయినా పర్వాలేదు, నా భార్య మాత్రం ముందు చచ్చిపోకూడదు అనే దాంట్లోకి వెళ్ళిపోతుంటాం. అంటే చావులేని నిత్య వెలుగు స్వరూపమైన తన స్వరూపం ఆత్మ అనే దాన్ని నేనుగా చూపించి ఇది పోయినా పర్లేదు అంటారు. అంటే
అది అసత్ అనుకుంటాడు. నిజమైన సద్రూపం అది. పోయేదెవరు? దేహాదులతో కూడుకున్న నా భార్య అనుకున్నావే అది పోయేది, అది ఉండిపోవాలంటాడు. ఇది అన్యోన్యాధ్యాస. కనుక ఈ రకంగా ఇక్కడ నుండి ముందుకు ఉపసంహార భాష్యం అనుకోవచ్చు. ఆత్మయందు అనాత్మని మరియు దాని ధర్మాలని ఆత్మయందు అనాత్మని వేసుకుంటాం, మరియు దాని ధర్మాలని అనాత్మయందు, ఆత్మని దాని ధర్మాలను అధ్యాస చేసుకుని ప్రత్యక్షంగా లోకంలో కనిపిస్తున్నది అని ప్రతిజ్ఞ చేశారు. ఇలా ప్రతిజ్ఞ చేసి అధ్యాస అంటే ఒకదానిని మరొకటి తప్పుగా తెలుసుకోవడం, అతస్మిన్ తద్బుద్ధి, ఒకదాన్ని ఇంకొకటి దానిగా అనుకోవడం, ఇలా తప్పుగా తెలుసుకోవడం. అధ్యాస అంటే ఒకదాన్ని మరొకటి తప్పుగా తెలియడం అనే లక్షణ భాష్యంలో చెప్పబడింది. స్మృతిరూప పూర్వదృష్ట అవభాస అని అక్కడ చెప్పింది. ఆ తరువాత సంభావన భాష్యంలో మళ్ళా చెప్పాడు. సంభావన భాషలో ఏం చెప్పాడు? ఆత్మ విషయుడు కాదు కదా, ఆత్మ ఇదిగో అన్నట్టుగా విషయుడు కాదు కదా, అవిషయుడు కదా, అతని యందు అధ్యాస జరగడం ఎలా జరుగుతుంది అని ఆక్షేపాన్ని అక్కడ చూపించాడు కదా. ఆక్షేపం తీసుకొని అధ్యాస ఆత్మీయందు విషయత్వాన్ని కల్పిస్తుంది అని ఒక సమాధానం చెప్పారు. ఆత్మ ప్రసిద్ధుడై ఉండడం చేతనే అధ్యాస కలగవచ్చని మరొక సమాధానం చెప్పాడు. ఎలాగా? అధ్యాస ఆత్మీయందు విషయత్వం కల్పిస్తుందని మొదటి సమాధానం ఎలా చెప్పారు అంటే, అక్కడ ఆత్మ అస్మత్ప్రత్యయ విషయం, ఆత్మ నేననే జ్ఞానానికి విషయం, అందువల్ల అధ్యాస సిద్ధిస్తుందని చెప్పాం. ఆత్మ అలా వాడు చెప్పాడు. ఇంకోటి, ఆత్మ ప్రసిద్ధుడై ఉండడం చేత, ఆత్మ నేను అనే రూపకంగా ప్రసిద్ధుడై ఉన్నాడు కదా, ప్రసిద్ధుడై ఉండడం చేత అధ్యాస కలగవచ్చు అనే దానికి ఎలా చెప్పారంటే ఆత్మ అపరోక్షంగా ప్రసిద్ధుడు. అంటే అపరోక్షం అంటే పరోక్షంగా నీవుగా ప్రత్యక్షుడు కాదు, నేను అని అపరోక్షంగా ప్రసిద్ధుడు. అలా ప్రసిద్ధుడై ఉన్నాడు. అలాగే అనాత్మ విషయంగా ప్రసిద్ధం. మొత్తానికి రెండు ప్రసిద్ధాలయ్యే కదా, ఈ రెండిటికి అన్యోన్య అధ్యాస కుదురుతుందని చెప్పారు. ఆ తరువాత ఏం జరిగింది? ఆత్మయందు అధ్యాస కలిగింది అనే దానికి ప్రమాణం ఏమిటి అని అడిగారు. ప్రమాణం లేకుండా మేము వస్తువుని సిద్ధి చేయలేము, ప్రమాణం ఏమిటి అనే ప్రశ్న తీసుకొని ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు ఆత్మ అనాత్మల యొక్క అధ్యాస యొక్క కార్యమనే దాన్ని తెలియజేశాం. ఏమన్నావు? అక్కడ ఏం చెప్పాం? అధ్యాసక ప్రమాణమేమనే ప్రశ్న అక్కడ లేవదీసినప్పుడు దానికి సమాధానంగా అధ్యాసని పురస్కరించుకొని ఆత్మానాత్మల పరస్పర అధ్యాస జరుగుతుంది. తాను కానిది రెండు అధ్యాస దేనివల్ల జరిగింది? అధ్యాస వల్లే జరిగింది. ఆత్మానాత్మల పరస్పర అధ్యాస వల్లే జరిగిందంటే దానికి ప్రమాణం ఏమిటి అంటే, అధ్యాసకు ముందు ప్రమాణం ఉండదు, అధ్యాస జరిగిన తర్వాత ప్రమాణం ఉంటుంది. అనాత్మ ప్రమాణం కదా, ఇంద్రియాలు చెప్పాం కదా, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస, ఈ మూడు అధ్యాసలు జరిగినప్పుడే ఈ మూడు అధ్యాస స్వరూపాలు. తాను కాని వాటిని తాను అనుకోవడం అధ్యాస. మరి అందులో తీసుకున్న అంతఃకరణ ప్రమాణాన్నో ఇంద్రియ ప్రమాణాన్నో ఏంటి ప్రమాణం అంటే, ఒరే బాబు అధ్యాస జరిగిన తర్వాతే కదరా, అధ్యాసలో భాగాలవి. తాను కాను అధ్యాస జరిగింది, జరగకముందు అధ్యాసకు ప్రమాణం ఏంటంటే జరిగిన తర్వాతే ప్రమాణాలు, జరగకముందు ప్రమాణాలు అక్కర్లేదు. కనుక సకల ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు, వైదిక ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు ఈ అధ్యాస వల్లే ప్రవృత్తి అయి ఉన్నాయి. అధ్యాసకు ప్రమాణం ఉండదు, అనుభవ సిద్ధం. ఈయన అడిగా అనుకోండి, మీ భార్య మీద అభిమానం ఉందా లేదా? ఉంది అంటాడు. అది అనుభవం, అధ్యాసకు అనుభవం, దానికి ప్రమాణం అక్కర్లేదు. నీకు అందరి ప్రమాణం ఏంటంటే నా అనుభవం, నా భార్య కాదు. కనుక ఇలా
ఈ రకంగా చూపించాడు. అందువల్ల ఆత్మయందు అనాత్మని కానీ అనాత్మ ధర్మాలు కానీ ఏమాత్రము లేక, ఆత్మయందు అనాత్మ లేదు. ఊరికే వేసుకున్న అనాత్మ ధర్మాలు తన యందు వేసుకున్నాం. ఆత్మయందు అనాత్మ కానీ అనాత్మ ధర్మాలు కానీ ఏమాత్రం కూడా లేకపోయినా కూడా వాటిని అధ్యసించకుండా ప్రమాణ ప్రమేయ వ్యవహారం కుదరదు. అసలు నిజంగా ఆత్మీయందు అనాత్మ లేదు, అనాత్మ ధర్మాలు కూడా ఏమాత్రం కూడా నస సంబంధ్యతే ఏమాత్రం కూడా అంటుకోవు, అణుమాత్రేనా. అలా లేకపోయినా కూడా వాటిని అధ్యసించకుండా ప్రమాణ ప్రమేయ వ్యవహారం కుదరదనేది అనుభవ సిద్ధం, నైసర్గికం, అనుభవ సిద్ధం అది. కనుక ఇలా వ్యవహారం అంతా అధ్యాస మూలకంగానే అనే దాన్ని చూపించడమైంది. పశువాదులతో సమానంగా కూడా చూపించారు. అసలు దేహేంద్రియాదిషు అహం మమ అభిమాన రహితస్య అనే దగ్గర నుండి శాస్త్రాని చ అని మరియు పశ్వాదిభిశ్చ అవిశేషాత్ పర్యంతం వరకు చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? అధ్యాస స్వరూపాన్ని వర్ణించిన దాన్ని తత్వజ్ఞానంతో పోగొట్టుకోవాలి. అధ్యాస స్వరూపాన్ని వర్ణించారు. ఎందుకు వర్ణించారో ఆ వర్ణించిన దాన్ని కేవలం తత్వజ్ఞానంతో, తత్వం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం కాదు. తత్వం అంటే ఉన్న వస్తువుని చక్కగా తెలుసుకోవడం. తత్వం అంటే దాని తత్వం అంటే దాని స్వరూపం ఏంటో తెలుసుకోవడం అనే దాన్ని చూపించి అధ్యాస విచారాన్ని ఉపసంహారం చేస్తారు. అది ఇక్కడ అధ్యాసో నామ అతస్మిన్ తద్బుద్ధి ఇత్యవోచామ. అధ్యాస అంటే అది కాని దాని యందు అది అని బుద్ధి. బుద్ధి అంటే ఏంటి? తెలివి అని అర్థం. ఇక్కడ బుద్ధి అంటే తెలివి. అధ్యాస అంటే అది కాని దాని యందు అది అని తెలివి. పాము కాని దాని యందు పాము అని తెలివి. వెనుక చెప్పిన అధ్యాస లక్షణం అందు జ్ఞానాధ్యాసయే భాష్యకారుల ఆశయం అనే దానికి ఇదే సాక్ష్యం. అందులో అర్ధాధ్యాస కాదు. అన్యస్య అన్య అవభాసతాం నా వ్యభిచరతి అని ముందు చూపిస్తుంది. ఒకానొక వస్తువు మరొక వస్తువు యొక్క ధర్మాన్ని కలిగి తోచడమే అధ్యాస. ఒకానొక వస్తువు ఇంకొక ధర్మంగా తోచడమే అధ్యాస, లేకపోతే అవిద్య అని పేరు. ఒక వస్తువు ఇంకొక ధర్మంగా తోచడం, ముచ్చిపు చెప్పని వస్తువు వెండిలా తోచడం, ఇది అధ్యాస లేకపోతే అవిద్య. ఇలా ముందు చెప్పిన దాన్ని ఇలాగే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అధ్యాస లక్షణ అనువాదం. ఇలా వెనుక చెప్పిన ఏ అధ్యాసం ఉందో, వెనుక చెప్పిన ఏ అధ్యాసం ఉందో, ఏమండి సత్యస్వామి ఎంత గొప్పవారంటే పేరే అధ్యాస భాష. అవిద్య చాలా గొప్పది, అధ్యాస ఏదో చిన్నది అని అంటే అధ్యాస భాష ఎందుకు రాయాలి? అవిద్యా భాష రాయాలి కదా. అవిద్య అన్న అధ్యాస అన్న ఒకటి. వెనుక చెప్పిన ఏ అధ్యాసం ఉందో దాని వివిధ ప్రకారాలను చూపించాలనే అభిప్రాయంతో వెనుక చెప్పిన అధ్యాస లక్షణాన్నే సంక్షిప్తంగా చెప్తున్నారు ఇక్కడ. నీవు నేను, నీవు నేను. నీవు అనేది లేకపోతే, నీవు అనేది లేకపోతే నేననే వృత్తి పుట్టదు. తాను కాని వస్తువుతో సంబంధం ఉన్నప్పుడే తాను నేనుగా అనిపించుకుంటాడు. తాను కాని వస్తువు సంబంధము అసలు దాని ఉనికియే లేదని తెలుసుకున్నప్పుడు తాను నేనెందుకు అవుతాడు? తాను తానుగా ఉంటాడు. అందువల్ల యుష్మత్ అష్మత్ ప్రత్యయ గోచరయో, ముందు నీవు తర్వాత నేను. నీవు నేను అనే ప్రత్యయాలకి గోచరమవుతున్న ఏ ఆత్మ అనాత్మలు ఉన్నారో వాళ్ళకి ఏ అన్యోన్య అధ్యాస ఉందని చెప్పబడిందో, మళ్ళీ ఏది స్మృతి రూపము పరత్ర పూర్వదృష్ట అవభాసము అనే లక్షణాన్ని చెప్పబడిందో, మళ్ళీ ఏ విధంగా చూసినా కూడా ఒక దాని ధర్మాలు ఇంకొక దాని యందు తోచడం అనేది మాత్రం మారదు అనే వాక్యంతో ఏదైతే వ్యాఖ్యానించబడిందో అది ఆ అధ్యాస ఆతస్మిన్ తద్బుద్ధి. అది కాని దాని యందు అది అని తెలివి. అతస్మిన్
తద్బుద్ధి, అతస్మిన్ తద్బుద్ధి. ఈ రూపమే అంటే అది కాని దాని యందు అది అనే బుద్ధి అనే స్వరూపంగా కలిగి ఉందని అర్థం. అదే స్వరూపం ఉందని, అది కాని దాని యందు అది అనే తెలివి అదే స్వరూపంగా కలిగి అధ్యాస అని అర్థం. అంటే ఏంటి? అతద్రూపమైన ఆత్మయందు, అది కాని, అంటే అది కాని రూపమైన ఆత్మయందు, అంటే అదే కదా, అది కాని రూపమైన ఆత్మయందు తద్రూప బుద్ధి అదే అని బుద్ధి. అంటే ఏంటి? ఆత్మబుద్ధి అని అర్థం. అది కాని దాని ఆత్మయందు అదే అని బుద్ధి, అది ఆత్మబుద్ధి అని అర్థం. ఇదే అధ్యాస అని చెప్పబడింది. ఇది కాకుండా ఇంకొకటి కాదు చెప్పడానికి. మనకి ముచ్చిప చెప్ప ఎందు, వెండి పాము ఎందు, ఇది అధ్యాస అది ఎక్కువ మనం చేస్తాం. అధ్యాస దాన్ని ఉదాహరణగా చెప్పారు. అసలు అధ్యాస దీన్ని తీసుకోవాలి. నాకు అధ్యాసలు చెప్పారు కదా, ఇది అధ్యాస. చివరిలో ఉపసంహరణ భాషల్లో అక్కడ తీసేయాలి. అధ్యాస అది కాని దాని ఎందు అది. భార్యేషు వికలో పుత్ర అది తీసే, ఇవన్నీ అధ్యాస. అతస్మిన్ తద్బుద్ధి, తప్పు తెలియదు అదే అని బుద్ధి. ఇది అధ్యాస అని చెప్తారు. ఇది కాకుండా ఇంకోటి ఇది లేదు. ఈ రకంగా చెప్పడం చేత స్మృతి రూపం అని చెప్పాడు అనుకోండి. ఇది ఈ రకంగా చెప్పడం చేత స్మృతి రూపం అని చెప్పిన చోట కూడా ఎలా తీసుకోవాలి మరి? స్మృతి రూప అనేది చెప్పించి ఎలా తీసుకోవాలి? ఇక్కడ స్మృతి రూపమును చెప్పిన చోట కూడా అధ్యాస అంటే ఈ లక్షణాన్ని కలిగి ఉన్నదే, ఇంకొకటి కాదని చెప్పినట్లు అవుతుంది. స్మృతి రూప అని చెప్పిన చోట కూడా అధ్యాస అంటే ఈ లక్షణం కలదే. అంతేగాని స్మృతి రూప అంటే పూర్వం చూసిన దాన్ని, స్మృతి రూప పూర్వదృష్ట అవభాస, పూర్వం చూసిన దానిని అని అలా తీసుకోకూడదు, ఇలాగే తీసుకోవాలి. స్మృతి రూప అనేది స్మృతి రూపము పూర్వం చూసిన దాని వలె అని తీసుకోవాలి, అవభాస. అప్పుడు ఏమవుతుంది? ఇదే తీసుకోవాలి. ఏది? అతస్మిన్ బుద్ధినే ముఖ్యంగా తీసుకోవాలి. స్మృతి రూప పూర్వదృష్ట అవభాస అనేది సామాన్య లక్షణం. దాన్ని ఎలా తీసుకోవాలి? ఈ లక్షణాన్నే తీసుకోవాలి. అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది. అక్కడంతా కూడా స్మృతి రూప, అది సాది అవిద్య, ఇది ఆత్మానాత్మ అవిద్య. తీసుకుంటే అధ్యాస అంటే ఈ లక్షణం కలిగి ఉందని ఇలా ఇంకోటి కాదని చెప్పినట్లయింది. అయితే మరి స్మృతి రూపము పూర్వదృష్టము అని విశేషణ ద్వయాల్ని ఎందుకు చెప్పారండి? అక్కడ రెండు చెప్పాడు. స్మృతి రూప పూర్వదృష్ట అవభాస. ఆయన ఇది లోక ప్రసిద్ధం, అంటే సామాన్య నిర్వచనం. లోక ప్రసిద్ధం ఏంటి? అందరికీ లోక ప్రసిద్ధం. ముచ్చిప చెప్ప యందు వెండి, ఎండమావులి యందు నీరు, తాడు యందు పాము ఇత్యాది అధ్యాసను చూపడానికే కానీ, ఆ స్మృతి రూప పూర్వదృష్ట అవభాస ఇలా చూపించడానికే కానీ ప్రస్తుత ఆత్మ అనాత్మను గల అధ్యాస స్వరూపం చెప్పేదాని యందు దీన్ని ప్రవేశపెట్టాలని కాదు. ఇక్కడ ఏంటంటే అక్కడ చెప్పింది ఏంటి? స్మృతి రూపము పూర్వదృష్ట అవభాసము ఇవన్నీ కూడా లోకంలో జరిగే అందరికీ తెలిసే ముచ్చిప చెప్పు యందు వెండి, ఎండమావులి యందు నీరు, తాడు యందు పాము ఇత్యాది అధ్యాసని చూపించాడు. అలా చూపించడానికే కానీ సాది అధ్యాస చూపించడానికి కానీ ప్రస్తుతం జరుగుతుంది ఏంటి? మనకి మన గురించి తీసుకోవాలి కదా. దానికి అంత నిర్వచనాలు ఎందుకు, అంత స్టేట్మెంట్లు ఎందుకు, అంత ఉపన్యాసాలు ఎందుకు? అందరికీ తెలిసిందే, లోక సామాన్యం అది. అయితే ప్రస్తుతం ఏంటి? ఆత్మ కానిది, తాను కానిది, వీటి యందు అధ్యాస స్వరూపం ఒకదాని యందు ఒకటి. ఈ అధ్యాస స్వరూపము చెప్పేదాని యందు దీన్ని ప్రవేశపెట్టాలి. ఈ స్మృతి రూపము పూర్వదృష్ట అవభాసము అనే దాన్ని ప్రవేశపెట్టాలని చెప్పింది కాదు. ఎందుకంటే భ్రాంతి బుద్ధి వ్యతిరేకంగా అధ్యాసకి ఇంకొక రూపం చూపించలేము కదా అని అర్థం. ఎందుకంటే భ్రాంతి బుద్ధికి వ్యతిరేకంగా, భ్రాంతి కలిగే బుద్ధికి వ్యతిరేకంగా అధ్యాసకి ఇంకొక రూపం చూపించాలి. భ్రాంతి బుద్ధికి వ్యతిరేకంగా ఇంకో అధ్యాస ఏం చూపిస్తే, ఇక్కడ భ్రాంతి ఏంటి? వెండి అక్కడ భ్రాంతి. ముచ్చిప చెప్పని చూడటం లేదు, వాడు వెండిని చూశాడు, అది భ్రాంతి. దానికి వేరుగా అధ్యాస ఇంకో రూపం ఎక్కడ చూపిస్తాం? వెండి అనేదే అధ్యాస,
దానికి అది కాకుండా ఇంకొక రూపం ఎక్కడ చూపిస్తాం? అధ్యాసకి అదే రూపం, వెండి అధ్యాస అదే రూపం చూపించడం కదా, ఇంకో రూపం చూపించడం కదా. అందుకే గౌడపాదాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, అనిశ్చితాయదా రజ్జు అంధకారే వికల్పిత సర్పదారాది భావై తద్వదాత్మ వికల్పిత. మాండుక్య కారిక 2:17. ఇది రజ్జువు అని నిశ్చితంగా తెలియబడని తాడు, ఇది తాడే అని నిశ్చయంగా తెలియబడకుండా ఉన్న తాడు అంధకారంలో ఉండడం చేత ఎందుకు తెలియబడలేదు? తాడు ఎందుకు తెలియబడలేదండి? చీకట్లో ఉండడం చేత. అంధకారం అంటే చీకటి, కటిక చీకటి కాదు, మసక చీకటి. తాడుని తెలియకపోవడం కారణం మసక చీకటి ఉండడం చేత. పాము, నీటి దార మొదలైన భావాలతో ఏ విధంగా అది ఆ మసక చీకట్లో ఆ తాడు వికల్పించబడుతుందో, ఆత్మయు ఆ విధంగా వికల్పించబడుతుంది. మసక చీకట్లో ఏ రకంగా పాము, నీటి దారిగా ఆ భావాలతో ఏ రకంగా తాడు వికల్పించబడుతుందో, ఆత్మ కూడా ఆ విధంగానే వికల్పించబడుతుంది అని మాండుక్య కారిక. అందుచేతనే సకల భేద దర్శనాలకి కారణమైన దానిగా చెప్పబడిన మిథ్యా శరీరాన్నే స్వరూపంగా కలిగి ఉంది. మిథ్యా శరీరాన్నే తప్పుగా స్వరూపంగా కలిగి ఉన్న ఈ అధ్యాసయందు రూపభేదాన్ని, కార్యకారణత్వాది భేదాన్ని కల్పించడం న్యాయం కాదు అని తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ అధ్యాసయందు రూపభేదాన్ని కార్యకారణత్వాది భేదాన్ని కల్పించడం న్యాయం కాదు. ఎందుకంటే ఏది కారణం ఏంటి, కార్యం ఏమిటి, కార్యం ఉందా, కారణం ఉందా, అందులో కార్యకారణ సంబంధాన్ని పెట్టకూడదు. అసలు కార్యకారణ సంబంధం అనేదే అధ్యాసలో జరుగుతుంది. కార్యకారణ సంబంధం కూడా అధ్యాసయే, అది తర్వాత వస్తుంది, ఇప్పుడు అనవసరం అది. అంతే కదా, కారణము కార్యము, అధ్యాస కారణము, దాని కార్యము వ్యవహారము. కార్యము కారణము రెండు కూడా అధ్యాసలోనే ఉంటాయి. ఎందుకంటే అధ్యస్థమైన అంటే అధ్యసించబడని, అనధ్యస్థమైన అంటే అధ్యసించబడడం, అనధ్యస్థమైన అంటే అధ్యసించబడకుండా ఉండడం. అధ్యసించబడిన ఏ ఒక్క భేదము శంకించడానికి కూడా వీలుండదు. అధ్యసించబడకుండా ఏ ఒక్క భేదమున్నా దాన్ని శంకిస్తామా, సంశయించం కదా. అందువల్ల అధ్యసించబడేదే తెలుసుకుంటాం. ఆత్మీయందు అనాత్మ ధర్మాల అధ్యాస ప్రకారాలు సమస్త వ్యవహారము అవిద్యా పురస్సరమని దృఢపరచడానికి సమస్త వ్యవహారాలు అవిద్యా లౌకిక ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు, వైదిక ప్రమాణ ప్రమేయ వ్యవహారాలు అన్నీ చెప్పేశాడు కదా. మోక్షపరాణిచ అన్నీ చెప్పేశాడు. ఇలా సమస్త వ్యవహారము అవిద్యా పురస్సరమని దృఢపరచడానికి ఏ విషయాలు ఆత్మీయందు తనయందు ఎలా ఆరోపించుకుంటున్నారు ఈ తనయందు అనే దాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే అధ్యాస రూప అవిద్య సంసార అనర్థానికి హేతు. అవన్నీ తెలుసుకుంటే మేము సర్వ వైదిక ప్రమాణ ప్రమేయ వ్యవహారము ఇవన్నీ అవిద్యా ప్రస్తుతం వదిలేస్తామండి అని అర్థం. కానీ అన్నీ వదిలేస్తూ ఉంటుంది అజ్ఞానం, అర్థం కాకపోతే అలాగే ఉంటుంది. కానీ అవన్నీ ఎందుకు చెప్పంటే అధ్యాస రూప అవిద్య సంసార అనర్థానికి హేతువురా, సంసారాన్ని కలిగిస్తుంది. అవన్నీ వదిలేయడం కాదు నేను చెప్తుంది. అవన్నీ ఎందుకు చెప్తామంటే సంసార అనర్థానికి హేతు అనేది అధ్యాస రూప అవిద్య. అది నిశ్చయం అవ్వాలి. అది నిశ్చయమైతే దాని నివృత్తికి ఉపాయాన్ని అన్వేషించాలి. ఆ నివృత్తికి ఉపాయాన్ని అన్వేషించడానికి ఉపసంహార భాష్యంలో అంతలా చెప్పి భాష్యకారులు ఇక్కడ సకలేషు వికలేషు వా అని తీసుకొచ్చాడు. అవన్నీ ఎందుకు చెప్పాడంటే అధ్యాస లక్షణాన్ని చెప్పాడు. అంతవరకు అది ఎక్కడ పడింది? ఆత్మానాత్మల దగ్గర పడింది. అన్యోన్య అధ్యాస. ఎలాగా తజ్జత పుత్ర భార్యాదిషు వికలేషు సకలేషు వా అహమేవ వికలః సకలో వైతి బాహ్యధర్మాన్ ఆత్మని అధ్యస్యతి.
అది ఎలాగంటే భార్యాపుత్రులు మొదలైన వాళ్ళు బక్క చిక్కితే లేదా బలిష్టంగా ఉంటే, లేదా నేను బక్క చిక్కాను, నేను బలిష్ఠుడిగా ఉన్నాను, బాహ్య వస్తువు ధర్మాలు తన యందు అధ్యసించుకుంటున్నాడు. అంతే కదా జరుగుతుంది. దీనికోసం ఆ లక్షణాలన్నీ చెప్పారు. సాది అధ్యాస, అనాది అధ్యాస. అంతేగాని అన్ని ప్రమాణాలతో జరుగుతాయి. ప్రమాణ ప్రమేయ వ్యవహారం అంతా కూడా అధ్యాస. ప్రమాణ ప్రమేయ ప్రమాతృ వ్యవహారం అంతా అధ్యాసని తీసుకొచ్చాడు. వైదిక వ్యవహారం అవ్వచ్చు, మోక్ష వ్యవహారం అవ్వచ్చు, అంతా అధ్యాస. అధ్యాస లక్షణాలని అన్ని రకాలుగా చెప్పాడు. ఎక్కడ జరుగుతుంది అధ్యాస? తాను కాని దాని యందు దాన్ని చూపించడానికి ఇంత తీసుకొచ్చాడు. అందుకని ఉపసంహార భాష్యం అని. ఇక్కడ జడ్జిమెంట్ అన్నమాట. ఉపసంహారం అంటే జడ్జిమెంట్. ఏమని? అది కాని దాని యందు అదు అని తెలివి, దాన్ని అధ్యాస స్వరూపంగా చెప్తాం. ఇలా అది కాని దాని యందు అది అనే తెలివి అనే దాన్ని ఆత్మ అధ్యాస స్వరూపంగా దేన్ని చెప్పామో అది ఏ విధంగా బుద్ధికి పడుతుందో, అంటే బుద్ధికి పడుతుందో, ఆ తెలివికి అది గట్టిగా ఉంటుందో, యథా అన్నాడు. యథా తద్యథా. యథ అంటే ఆ విధంగా అని అర్థం. ఆ విధంగా అంటే అధ్యాసను వ్యవహారంలో మెనక్కి ఎలా ఉందో దాన్ని మనము గుర్తించినట్టు చూపిస్తున్నాడు. ఇక్కడ పుత్ర భార్యాదిషు అన్నాడు. పుత్ర భార్యాదులు అంటే పుత్రుడు, భార్య, విత్తము, భృత్యువు అంటే సేవకుడు, పశువులు, క్షేత్రము ఇత్యాదులు. క్షేత్రం అంటే పొలాలు ఇత్యాదులు ఏవేవి ఉన్నాయో అవి మమ, నావి అని జ్ఞానం చేత గ్రహించబడిన బాహ్య పదార్థాలు. ఇతి అని అన్నాడు కదా. ఇతి తద్యథ భార్య పుత్ర భార్యాది సకలోవా ఇతి. ఇతి అని అన్నాడు కదా. ఇతి అని అంటే తమ దేహము కంట వెలుపల, అంటే బాహ్యంగా, తన దేహము కంట బాహ్యంగా ఉనికి కలిగి ఉండడం చేత, భార్యాపుత్రాదులు, పొలాలు ఇవన్నీ కూడా బాహ్యంగా ఉన్నాయి కదా, బాహ్యంగా ఉనికి కలిగి ఉన్నాయి. అలా ఉండడం చేత బాహ్యాలు మరియు నేను అనే ప్రత్యయం చేత తెలియబడానికి అనార్హాలు. ఆ బాహ్యాలు ఏవైతే ఉన్నాయో, బాహ్యమైన వస్తువులు, భార్య, పిల్లలు, నువ్వు, అది ఇది, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్ని బాహ్యాలు కదా. అది నేననే జ్ఞానం చేత నేననే జ్ఞానంగా తెలియబడే వస్తువులు అవి. నేననే జ్ఞానంగా తెలియబడే వస్తువులు కాదు కదా. అనర్హాలు, అర్హత లేనివి, అవి బాహ్యంగా ఉన్నాయి. నేను అప్రోక్షంగా ఉన్నాను, అబాహ్యం, ఇవి బాహ్యాలు. అలాగా ఆ నేననే జ్ఞానం చేత తెలియబడడానికి అనర్హములు అవి మళ్ళా బాహ్యంగా సుప్రసిద్ధంగా ఉన్నాయి. ఈ విధంగా బాహ్యంగా ఉన్న పదార్థాలు సకలత్వాది ధర్మాలుగా ఏవైతే ఉన్నాయో, అన్ని ధర్మాలతో కూడుకుని ఏవైతే ఉన్నాయో వాటిని తన ధర్మాల వలె నేను, అహం, నేను అనే ధర్మం వలె తన యందు ఆరోపించుకొని తెలుసుకుంటున్నాడు అని అర్థం. అంత గట్టిగా ఉంటుంది. చర్మానికి చర్మరోగం రాకపోవచ్చు, కానీ తాను అని తాదాత్మ్యంతో ప్రేమించే వాళ్ళకి వస్తే నాకు వచ్చినా బాగుంది బాధ. అతనికి వచ్చి ఎంత తాదాత్మ్యం ఉంటుంది కదా నాన్న. కనుక ఈ విధంగా తన ధర్మాల వలె తన యందు ఆరోపించుకొని తెలుసుకుంటున్నాడు అర్థం. తనకంట అన్యంగా ఉన్నట్లు భేదము పరోక్షంగానే తెలుసుకున్నప్పటికీ కూడా తనకంట అన్యంగా ఉందనే భేదం తెలుసు వాడికి. అది పరోక్షంగా తెలియబడుతున్నా కూడా దానిని విడిచిపెడుతున్నాడు. దాన్ని విస్మరించి పుత్రాదులు యందు తానుగా ఆరోపించుకోవడం చేత ఆ పుత్రాదులే తాను. ఆత్మావై పుత్రధామాసి, అందుకని వేదం అది పొగడతరా బాబు. నిజంగా ఆత్మావై పుత్రనామాసి, ఆత్మయే పుత్రుడుగా పుడతాడు అంటే తండ్రియే పుత్రుడుగా పుడతాడు. ఎవరికి పుడతాడు? అవి పొగడతలు. అంటే తాదాత్మ్యం దాన్ని చెప్పడం. అంటే చచ్చిన తర్వాత పిండప్రదం పెట్టాలి, అభిమానాలు బాగా ఎక్కించాలి. కర్మకాండ పనే అది నిజం. ఏదైనా ఆ తద్దినం మాసిక భార్య రాలేదనుకోండి, చాలా హింస పడిపోతాడు. దాన్ని జాగ్రత్త కొట్టే తెచ్చి పక్కన పెట్టి తద్దినం పెట్టడం.
ఏదైనా కార్యక్రమంకి వెళ్తే రావే 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 అని పక్కన నుంచి ఉంటే ఇచ్చేయడు. అదైతే శాస్త్రాలు గట్టి చెప్పిందని. అరే పూజ భగవంతుడు అది ఇంపార్టెంట్ రా అది అనుకోడు. ఈ భావబంధాలు ఇది కర్మకాండ ప్రేరేపిస్తుంది. కనుక తనకన్నా అన్యంగా ఉన్నట్లు భేదం పరోక్షంగా తెలియబడుతున్నా కూడా దాన్ని విస్మరించి పుత్రాదులు యందు తానుగా ఆరోపించుకోవడం చేత, దాని ధర్మాలను కూడా తన యందు ఆరోపించుకోవడం చేత పుత్రాదులు యందు మమ అభిమానం నేను నా వాళ్ళు అనే అభిమానం చేత కలిగే అటువంటి ఈ దోషము అజ్జాసి. ఇది దీన్ని జడ్జిమెంట్ ఇవ్వడానికి ఉపసంహారం ఇవంతా చెప్తుంది. ఈ అజ్జాస పుత్రాదులు యందు నేను అనే అభిమానం చేత కలుగుతుంది. తన పుత్రుడు ఎవరి చేతనైనా కూడా సత్కరించబడ్డాడు అనుకోండి. తన పుత్రుడు ఎక్కడైనా ఎవరి చేతన సత్కరించబడి తనకే ఆ సత్కారం అయినట్టుగా ఆనందపడిపోతున్నాడు. దానికి కారణం ఏమిటి? అతని యందు నావాడు అనే ప్రగాఢమైన అభిమానం. ఈ విధంగానే భార్యాదుల యందు కూడా తెలుసుకోవాలి. ఇది బాహ్య పదార్థ అధ్యాస. దేహతాదాత్మ్యం పొందిన వాళ్ళే దాని ధర్మాలైన పుత్రాది సంబంధాన్ని తన యందు ఆరోపించుకుంటాడు. దేహమే తానని తాదాత్మ్యం మనం అనుకుంటాం. జ్ఞానం కలిగింది, వేదాంతం కలిగిందని. కానీ 99% దేహ తాదాత్మ్యంతో బతుకుతాం. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాడు వ్యవహారం ఎలా ఉంటుంది అనేది ఆది పొందడు. వీడు జ్ఞానం పొందడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దలు పూర్వీకులు ఎలా దాన్ని చేసే భాష్యంలో వస్తూ ఉంటుంది, ఉపనిషత్తుల్లో ఉంటుంది. అది పట్టదు వేదాంతం. అందువల్ల ఇక్కడ ఏంటి? తాదాత్మ్యం పొందిన వాళ్ళే దాని ధర్మాల్ని పుత్రాది సంబంధాన్ని తన యందు ఆరోపించుకుంటాడు. దేహ తాదాత్మ్యం పొందిన వాడే, దేహమే తానని తాదాత్మ్యం పొందినవాడే దాని ధర్మాల్ని పుత్రాది సంబంధాన్ని తన యందు ఆరోపించుకుంటాడు. అది దేహం, ఇది దేహం. అందుకనే అన్నమయ కోసం అంటే ఈ ఒక్క కోసాన్ని తీసుకోకుండా సర్వం అన్నమయ. ఆ మాంసముద్దంతా తనది అన్నట్టుగా ఫీల్ అయిపోతాడు. అందువల్ల అదే కోడిని కోసిమిటి కోసేస్తాడు, ఇంకోటి ప్రాణం తీసిమిటి తీసేస్తాడు. అందుచేత దేహం యొక్క ధర్మాల్ని ఏ విధంగా తన యందు ఆరోపించుకుంటున్నాడో ఆ రకంగానే దేహధర్మాల్ని అదేవిధంగా తదా దేహధర్మాన్ స్థూలోహం కుశోహం గౌరోహం తిష్టామి గచ్చామి లంఘయామి చ ఇతి. అదేవిధంగా నేను స్థూలంగా ఉన్నాను, నేను కుసించి ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నిలిచి ఉన్నాను, నడుస్తున్నాను, ఎగురుతున్నాను అని దేహధర్మాలు ఆరోపించుకుంటున్నాడు. వాడు పుత్రాది ధర్మాలే కాబట్టి దేహధర్మాలు కూడా నేను దేహమనే రూపంతో దేహతాదాత్మ్య అధ్యారోపం లేకున్నా కూడా దాని ధర్మాలు స్థూలత్వాదుల్ని తన యందు ఆరోపించుకుంటున్నాడు. అలా ఆరోపించుకున్న చేత దాంతో తాదాత్మ్యం ఉన్నట్లా తెలుస్తుంది. అలాగే తత ఇంద్రియ ధర్మాన్ మోకః కాడః క్లీబః బధిరః అందోహమితి. ఆ విధంగానే నేను మోగవాడిని, నేను ఏకాక్షిని, నేను నపంసకుడిని, నేను చెవిటివాడిని, నేను గుడ్డివాడని ఇంద్రియ ధర్మాలను ఆరోపించుకుంటున్నాడు. ఇలా ఇంద్రియ ధర్మాలు తన యందు ఆరోపించుకుంటున్నాడని ఇక్కడ కూడా ధర్మాధ్యాసం చెప్పాడు. దానికి కావలసిన ధర్మీభూత ఇంద్రియ తాదాత్మ్యం కూడా అధ్యాసం చేసుకున్నట్లు అయింది. ధర్మాధ్యాసం చెప్పే ఇంద్రియాధ్యాసం కూడా తాదాత్మ్యం చేసుకున్నట్టుగా అయింది. ఆ విధంగానే దేహధర్మాలు ఇంద్రియ ధర్మాల వలె అంతఃకరణ ధర్మాలు కూడా తన యందు ఆరోపించుకుంటున్నాడు. ఎలాగా? తదా అంతఃకరణ ధర్మాన్ కామ సంకల్ప విచికిత్స అధ్యవసాయాదీన్ కోరికలు, సంకల్పము, సంశయము, నిశ్చయము మొదలైన అంతఃకరణ ధర్మాలు తన యందు ఆరోపించుకుంటున్నాడు. ఇలా శ్రోత్రాదులు జ్ఞానేంద్రియాలు, వాగాదులు కర్మేంద్రియాలు. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం ఇత్యాదులు జ్ఞానేంద్రియాలు. వాక్పాడు పాద ఇవేవైతే ఉన్నా కర్మేంద్రియాలు.
ఇవి బాహ్య విషయ జ్ఞానాన్ని సంపాదించడానికి సాధనాలు కదా. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బయట వస్తువుల యొక్క జ్ఞానాన్ని సంపాదించడానికి సాధనాలు. అలాంటి సాధనలు అవడం చేత బాహ్యకరణాలని అంటారు. మరి మనోబుద్ధి చిత్తహంకారం ఇవేవైతే ఉన్నాయో బాహ్యకరణాల యందునూ వ్యాపించి ఉంటాయి. బాహ్యకరణాల యందు అవి వ్యాపించుకుని ఉంటాయి. అలా వ్యాపించి ఉన్నా కూడా ఇంద్రియాల ద్వారానే వాటి వ్యాపారం. బాహ్యేంద్రియాల ద్వారానే మనోబుద్ధ్యాదుల యొక్క వ్యాపారం అంతే కదా, వ్యాపారం. అంతేగాని వాటికి స్వతంత్రంగా లేదు. ఏదైనా వ్యవహారం చేయాలంటే ఇంద్రియాలు పెట్టుకునే చేయాలి, స్వతంత్రంగా వ్యవహారం చేయలేదు. ఊహించుకోవచ్చు కానీ వ్యవహారం మాత్రం అవ్వదు. కనుక అలా లేకపోవడం చేత వాటికి బహిష్కరణత్వం లేదు. అది అంతఃకరణత్వం, బహిష్కరణత్వం లేదు. అయితే లోపల ఉన్న సుఖదుఖాది వేదనల విషయంలో మాత్రం ఇంద్రియాలతో సంబంధం లేదు. లోపట కలిగే సుఖదుఖాది వేదనలు ఉంటాయి కదా, ఆ వేదన విషయంలో మాత్రం స్వతంత్రంగా పనిచేస్తాయి అంతఃకరణ. అది సాధన అవ్వడం చేత దాన్ని అంతఃకరణమైంది. సుఖదుఖాదులు వాటితో స్వతంత్రంగా ఉంటాయి, అవి తెలియచేసే సాధన. ఇంద్రియాలు తెలియచేయలేవు. బయట విషయాలతో వ్యాపారం చేయాలంటే ఇంద్రియాలతో సంబంధం పెట్టుకోకుంటే కానీ అంతఃకరణ కాదు. లోపల విషయాలు తెలుసుకుంటే స్వతంత్రత, అది ఇంద్రియాలకు సంబంధం లేదు. దీన్ని అంతఃకరణ. ఈ అంతఃకరణ యొక్క ధర్మాలే కామాదులు. కామం అంటే కోరిక. కామం అంటే విషయాభిలాష, విషయాల యందు అభిలాష, యావ. సంకల్పం అంటే ఎదురుగా కనబడే వస్తువుల గురించి కల్పన. విచికిత్స అంటే సంశయం. అధ్యవసాయం అంటే నిశ్చయం. మొదలైన అనేక శబ్దం. ఆది అన్నారు కదా, ఇలా అధ్యవసాయాదీన్ ఆది శబ్దం చేత ఇక్కడ ఏం చెప్పాలి? ఆది శబ్దం చేత ఇక్కడ శ్రద్ధ, ధృతి, లజ్జ, భయము మొదలైన వాటిని కూడా గ్రహించదగి ఉంది. అటువంటి అంతఃకరణ ధర్మాలైన కామాదులను తన యందు ఆరోపించుకుంటాడు. నేను కోరుతున్నాను, నేను సంకల్పిస్తున్నాను, నేను సంశయపడుతున్నాను, నేను నిశ్చయిస్తున్నాను. ఈ విధంగా తన యందు ఆరోపించుకుంటాడు. ఇక్కడ కూడా కామాదులకి ఆశ్రయమైన అంతఃకరణ తాదాత్మ్య ఆరోపం చెప్పబడిందని తెలుసుకోవాలి. ఇది తాదాత్మ్య ఆరోపం కదా, ఇది తాదాత్మ్య ఆరోపం. కనుక నైసర్గిక వేరు, అదే నేను తాదాత్మ్య ఆరోపం. ఇలా బాహ్య పదార్థాధ్యాస, దేహాధ్యాస, ఇంద్రియాధ్యాస, అంతఃకరణాధ్యాస ఇంతవరకు చెప్పబడుతుంది. తర్వాత అన్యోన్యాధ్యాస చెప్పబడుతుంది. సహనా భవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు